నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్కరికి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో ఎన్నో పండుగలు, పర్వదినాలు. అందులో విశిష్టమైనది గరుడ పంచమి. సంతానం కోసం ఆ రోజు అందరూ విశిష్టంగా వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంతకు ఈ గరుడు ఎవరు అన్న సందేహం చాలామందిలో కలుగుతుంది. శ్రీమన్నారాయణుడికి వాహనుడు, పక్షులకు రాజు, సర్పాలకు శత్రువు, అలాగే ఎన్నో రకాల దోషాలను హరించే ఆ అవతారమూర్తిని ఈ గరుడ పంచమి రోజున ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి, అలాగే మాతృమూర్తికి దాస శంఖల నుంచి విముక్తి కలిగించిన ఉత్తమ పుత్రుడు మరి ఎలా ఉండాలి, వాళ్ళ పుత్రులు కూడా అలా ఉండాలనంటే ఏ విధమైన ఆరాధన చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఇంకా ఎటువంటి విధి విధానాలను ఆచరిస్తే అంతా బాగుంటారు అన్నదానికి సంబంధించి ప్రేక్షకులు అనేక సందేహాలు మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలితా సహస్రనామ ప్రవచనకర్త, రచయిత, గ్రంథకర్త, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శైలజ కాకినాడ నుంచి రాస్తున్నారు. గరుడ పంచమి రోజున వైనతేయుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు వైనతేయుడు అంటే ఎవరు, అది తెలుసుకోవడం నిజమైనటువంటి ఆరాధన. అనల తేజులు దీర్ఘదేహులు నైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరిక ధ్రువ వివురన్ కడువేర్కతో వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరులనిద్దరన్. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కద్రువ, వినుత. ఎంతకాలానికి సంతానం కలగల. ఇద్దరు కలిసి అక్క చెల్లెళ్ళ వరుస కదా, అక్క ఒకసారి అడుగుదామే, చెల్లెలు అలాగే వెడదాం, మాకు పుత్ర సంతాన అనుగ్రహ ప్రాప్తి కలిగించవయ్యా, అలాగే మీరు అడగండి వరాలు అన్నాడు ఆయన. కద్రువ, వినుత ఇద్దరూ ఎంత అక్క చెల్లెలని సంబోధించుకుంటున్నప్పటికీ కూడా సహజ సవతి భావం ఉంటుంది, సపత్ని భావం, సవతితనం ఉంది ఇద్దరిలో. ముందు నేను అడుగుతాను అని అనకుండానే కద్రు అడిగింది. అనల తేజులు దీర్ఘదేహులునైన ఎట్టి తనూజులన్. పెద్ద బారైన శరీరం కలిగి ఉండాలి, నాకు కలగబోయే సంతానం. మంచి అగ్నితో సమానమైనటువంటి ప్రకాశం, అంతటి శరీర ఛాయ కలిగి ఉండాలి, మంచి బలం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, 1000 మంది కావాలి అన్నాడు. పక్కనున్న వినత వింటోంది. 1000 మంది నిడిపైన శరీరమా, అగ్నిలా ప్రకాశించేటటువంటి శరీర ఛాయ అని అనుకున్న తర్వాత కద్రు ఊరుకుంది. ఆయన విన్నాడు కశ్యపుడు. పురాణాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తుల మనస్తత్వాలు తెలుస్తాయి. అడిగింది సవతి, ఈవిడేం చేయాలి, నాకు 2000 మందిని ఇవ్వాలి అనాలిగా. ఈవిడేమందంటే వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరులనిద్దరన్. ఆవిడ కోరిందే, ఆవిడ పుత్రుల్ని కోరింది, నేను సుపుత్రుల్ని అడుగుతున్నాను. ఆవిడ మంచి శరీర ఛాయ కలిగిన వాళ్ళని కోరింది. వీర్యవంతులను, భుజ వీర్యవంతులను, మంచి భుజబలం కలిగినటువంటి వాళ్ళని. ఆవిడ 1000 మందిని అడిగింది. కడింది వీరులనిద్దరన్, ఇద్దరు నాకు చాలు. అక్కడి దాకా పర్వాలా, కానీ ఏముంది, వారి కంటెను బలాధికులైన వారిని. ఆ 1000 మంది కంటే బలం కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు కావాలి. ఏదైనా ఒక వరం కోరుకోండి అన్నప్పుడు వ్యక్తుల మనస్తత్వం అర్థమైపోతుంది. పై అధికారి పిలిచి
కోరుకోండి మీకు కావాల్సింది. మీకు బదిలీ అడుగుతున్నారుగా, ఏ ఊరు కావాలో కోరుకోండి. అప్పటిదాకా అబ్బో నువ్వు నేను జీవితాంతం మనం స్నేహితులం, ఈ ఉదవ కబుర్లన్నీ చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బయటపడిపోతాయి మనస్తత్వాలు. పురాణం ఎంత స్పష్టమో. 1000 మందిని ఆవిడ కోరితే, సుపుత్రుల్ని కోరితే అంతకంటే గొప్పవాడు కావాలంటారు. ఆవిడ 1000 మందిని కోరితే 2 కావాలంటారు. ఆవిడ నిడిపైన శరీరాలు, బారుగా ఉండే శరీరం కలిగిన వాడు కావాలి అంటే వాళ్ళనందరినీ కూడా జయించగలిగిన వాడు 2 చాలు అంటోంది ఈవిడ. 2కి సవతి భేదం వచ్చింది. దాంతో ఇక తర్వాత వాళ్ళిద్దరికీ మాటలు లేవు. ఆవిడ 1000 గుడ్లు, ఈవిడికి 2 గుడ్లు ఇచ్చాడు ఆయన, మహానుభావుడైన కశ్యపుడు. ఆ 1000టిని ఒక కుండలో ఈవిడ పెట్టింది, ఈ 2ని ఒక కుండలో పెట్టింది. తరతరంబ అవియుచున్నంతన్. ఆవిడికి ఈవిడికి కూడా దాసజనం ఉన్నారు. ఆ దాసి వచ్చి ఇవాళ మా అమ్మగారి గుడ్లు 216 పగిలే, 216 పాములు పుట్టాయి చెప్పేది వినతికి. ఓహో అలాగా, అయితే నాకు రేపో మాపో పిల్లవాడు కలుగుతాడు అని ఆనందపడేది. ఇవాళ 14 పుట్టాయి, ఇవాళ 1400, ఇలా 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 చెప్తూ ఉండేవారు. ఇవాళ 900, ఇవాళ 100, ఇవాళ 60 అని ఇలా వరుసగా చెప్తూ ఉంటే ఈవిడికి ఓపిక నశించింది. వినతకి ఓపిక నశించి చాలా బాధ అనిపించి వెంటనే ఓ చిన్న కర్ర తీసుకుని పుత్ర అర్థిని అయి విగత ధృతిన వియించన్. ఏమైతే అవుతుందని దాన్ని అంటారు. ఏమైతే అవుతుందని అంత విసుగొచ్చేసింది ఆవిడ వచ్చి చెప్తూ ఉంటే. అంటే ఆవిడ దాసీజనం వచ్చి చెప్తూ ఉంటే టక్కన కొట్టింది. దాననపరార్థకాయ విహీనుడు పూర్వార్థతను సహితుడు అరుణుడనంగా ఉదయముంది తల్లికి అప్రియమిసగన్. గుడ్డులోంచి పైకొచ్చింది, బొడ్డు దాకా ఉంది, తర్వాత భాగం లేదు. అయ్యో వీడు వంశకరుడు కాలేకపోయాడు, వంశకర్త కాలేకపోయాడు అని ఈవిడ చాలా బాధపడుతోంది వినత. కద్రువ దాసీజనం భలే ఆనందపడుతున్నారు. సగం శరీరం వచ్చిందిగా, మా అమ్మగారి మీద పెద్ద ఈర్ష్యతో పౌరుషంతో అడిగావుగా, 1000 మందిని అడిగితే 2 కావాలి, అంతకంటే బలం కలిగిన వాళ్ళు అన్నావుగా, రోగం కుదిరిందిగా వీళ్ళు అనుకుంటున్నారు. కద్రువకి కూడా ఈ రహస్యం తెలిసి పరమానందపడింది ఆవిడ. పోనీ పుట్టినవాడు పుట్టినట్టుగా ఉండి అమ్మా అంటే బాగుండేది. వాడు అన్నాడు, ఆమె మీది కోపంతో నన్ను ఈ పరిస్థితిగా సగం శరీరం కలిగిన వాడివి అయ్యేలాగా, వాడిని అయ్యేలా చేశావు కాబట్టి 700 సవతికి దాసిగా పడి ఉంటున్నాడు. 500 సంవత్సరాలు నీ సవతికి దాస్యం చేయనాడు. పుట్టక పుట్టాడు. పుట్టినవాడు సగం శరీరంతో పుట్టాడు. సగం శరీరంతో పుట్టినవాడు ఆ సవతికి తన తల్లిని దాస్యం చేయాలని శాపం ఇచ్చాడు. అంతకంటే ఘోరం ఏదైనా ఉందా? ఆ తల్లి దారుణంగా దుఃఖిస్తోంది. వినత దుఃఖిస్తుంటే చూశాడు, అమ్మా దుఃఖపడకు, ఈ 2వ గుడ్ని పగలగొట్టకు, దాంట్లో పుట్టేటటువంటి వాడు నీ దాస్యాన్ని పోగొడతాడు, చాలా గొప్పవాడు కాగలుగుతాడు, వాడి ద్వారా నువ్వు ఎంత కీర్తిమతివి అవుతావో గమనించు వాడే అన్నాడు. అని నేను సూర్య రథానికి సారథిగా వెళ్ళిపోతున్నాను అని అనూరుడు వెళ్ళిపోయాడు అక్కడికి. అరుణుడు వాడి పేరు అనూరుడు. మనకి అరసవల్లి వెడితే మనకు కనిపిస్తుంది, సూర్య వాహనానికి అలా సారథిగా కనిపిస్తాడు. ఆవిడ ఇంక ఈ పిల్లవాడి కోసం ఎదురు చూస్తోంది, గుడ్డుని పగలగొట్టకుండా. కద్రువ విపరీతమైనటువంటి సంతోషంతో ఉంది. ఎందుకని సవతి తనకంటే అడిగిందిగా, బాగా రోగం కుదిరిందిగా అని. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాశలవ్రాత మహాన్నవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి అనర్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికిన్. ఒక్కసారి పుట్టాడు ఆ గుడ్డు, తనంత తానే పగిలి పుట్టినటువంటి వాడు రెక్కల్ని టపటపా ఒకసారి ఇలా ఆడించాడు, పెద్ద రెక్కలు. ఆ ఆడించిన రెక్కల గాలి వేగానికి అచలవ్రాత మహాన్నవుండు పర్వతాలన్నీ కదిలాయి. సముద్రపు నీళ్ళన్నీ ఒకసారి అలా కదిలిపోయాయి. ప్రపంచం అంతా తెలిసింది, ఎవడరా ఈ పర్వతాలని కదిపినవాడు, ఏం జరిగితే ఈ సముద్రం అంతా కదులుతోంది అని. బలవన్నిజ దేహ సముజ్వల ప్రభా ఆధూత పతంగ తేజుడు.
సూర్యుని కంటే ఎక్కువ ప్రకాశంగా కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. వీడెవడో పుట్టాడు రా అని అనుకుంటూ ఉంటే తల్లికి మనఃప్రీతి నచ్చుచున్నెగసే భీమజవంబున అభ్రవీధికి ఒక్కసారి అకస్మాత్తుగా ఆకాశానికి గీరాడు. కదిలో చూసి భయపడిపోయింది. వీడెవడరా, వాడు తొడలు లేకుండా పుట్టాడు అని అనుకుంటే సంతోషిస్తూ ఉంటే వీడెవడో చాలా ఆశ్చర్యకరంగా పుట్టాడే, ప్రపంచంలో ఉండే పర్వతాలన్నీ కదిలాయా, వీడు అమోఘమైనటువంటి శక్తిమత్వం కలిగి తేజస్సుతో అలా ప్రకాశిస్తున్నాడా, సముద్రం కూడా ఒక్కసారి ఇలా వీడి రెక్కలతో టపటపమనగానే ఆ గాలి వేగానికి ఇలా కదిలింది ఆ సముద్ర జలమంతా అని భయపడిపోతూ ఆశ్చర్యపడింది కద్రువ. వినత తల్లికి మన ప్రీతి వనర్చుచున్, తల్లికి ఆనందాన్ని కలిగిస్తూ ఆకాశానికి వెళ్ళి కిందికి దిగి పాద నమస్కారాన్ని చేశాడు. అమ్మా అని. అతడు వైనతేయుడు, వినతకి పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. కాబట్టి తల్లికి మనసుకి చెప్పలేని ఆనందాన్ని కలిగించినవాడు పుట్టుకతో, తల్లి ఎదురుచూపుకు సమాధానాన్ని చూపించినటువంటి వాడు. 3, తల్లి ఏ కద్రువు వల్ల విపరీతమైన మనః క్షోభని పడుతుందో తన పుట్టుకతోనే ధైర్యాన్ని స్వయంగా తల్లికి ప్రసాదించి కద్రువుకి భయాన్ని కలగచేసినవాడు వైనతేయుడు, వినతాపుత్రుడైన గరుత్మంతుడు. కాబట్టి వినతాపుత్రుడైన గరుత్మంతుడు ఆ గుడ్డులోంచి పుడుతున్నట్టుగా, ఇలా ఆడించగానే పర్వతాలు కదిలినట్టుగా, సముద్రపు నీళ్ళన్నీ ఇలా ఒకసారి కదిలినట్టుగా, సూర్యుని ప్రకాశానికి మించినటువంటి ప్రకాశంతో ఎగురుతున్నట్టుగా, ఆకాశానికి రివ్వున చిమ్ముకుంటూ ఎగిరి ఒక్కసారి దిగొచ్చి ఆ వినతకి పాదాభివందనాన్ని చేస్తున్నటువంటి పక్షి రూపమైనటువంటి ఆ మహానుభావుడైన వినతాపుత్రుడైనటువంటి వైనతేయుణ్ణి, గరుడుణ్ణి అలా ఒకసారి స్మరిస్తే అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. ఆరాధనగానే ఆ బొమ్మకు పెట్టేసి దండాలు పెట్టేయడం కాదు, ఇది కళలో మనం దర్శించుకోగలగాలి, చూసి చేయాలి. సుపర్ణ సూక్తం అని ఒకటి కనిపిస్తుంది, ఆ సూక్తాన్ని చదవాలి. దాంట్లో ఇదే కనిపిస్తుంది అర్థరూపంగా. ఆ కళ్ళలో ఆ రూపాన్ని ఊహించుకున్నట్టయితే నిజమైనటువంటి గరుడు మనకి కనిపిస్తాడు, గరుడు. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి శ్యామ్ సుందర్ రాస్తున్నారు, గరుడ పంచమినే నాగపంచమిగా కూడా వ్యవహరిస్తారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మహర్షులైన వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి పండుగలను ఆధ్యాత్మికమైనటువంటి భగవద్ విశేషంతో పాటు సామాజిక స్పృహ, ఆరోగ్య విధానము కూడా ఉంటుందని కొన్ని లక్షల మాటలు మనం చెప్పుకున్నాం. ఈ కనిపించేటటువంటి గరుడ పంచమి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఈ వర్షకాలంలో వస్తుంది. వర్షకాలం చల్లగా ఉంటుంది కాబట్టి, దాంతోపాటు చిరు చలి కూడా ఉంటుంది కాబట్టి ఆ చల్లదనానికి పాములన్నీ ఆనందంగా యువతలకి వచ్చి విహరిస్తూ ఉంటాయి. ఆ చల్లదనం భలే ఇష్టం పాములకి. పాముల రక్తం కూడా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి భలే ఆనందంగా యువతలకు వస్తాయి. ఆ వచ్చేటటువంటి సందర్భంలో నాగులన్నిటినీ చూసి ఈ కర్షకులు, రైతులు అనేటటువంటి వాళ్ళు భయపడిపోయి, అబ్బో పాములు తిరిగే కాలం కాబట్టి మేము వెళ్ళాం అంటే మనకి భోజనం ఉండదు. అంచేత నాగ పంచమి అనే పేరిట నాగులన్నిటికీ ఇళ్లలో ఉండేటటువంటి కర్షకుల భార్యలు, రైతుల భార్యలు పూజ చేస్తూ, నా మాంగళ్య సూత్రాన్ని, నా పసుపు కుంకుమల్ని రక్షించు తల్లి, నీకు ఆహారం కావడం కోసమని కూడా ధాన్యాన్ని, నీకు కావడం కోసం కూడా ఎలుకలని అన్నిటినీ కూడా ఏర్పాటు చేసే విధానం క్షేత్రంలో, పొలంలో ఉంటుంది. కాబట్టి నువ్వు నా కుటుంబాన్ని రక్షించు. పైగా నీ వల్ల ఈ కనిపించేటటువంటి భూమిలో ఎన్నెన్నో వచ్చేటటువంటి క్రిములు, ఇతరమైనటువంటి కీటకాలు నీ చేత తినబడుతూ కూడా మాకు సుఖాన్ని, క్షేమాన్ని కలగజేసే ప్రాణివి నువ్వు. పాము వల్ల చాలా లాభం ఉంటుంది. స్త్రీ అయినటువంటి పాము తనకి వచ్చినటువంటి ఋతుద్రవం ద్వారా పొలంలో చెప్పలేనటువంటి సేంద్రియమైన ఎరువుని ఇస్తుంది. ఇది మనం గమనించాం. అంతటి శక్తిమత్వం దాని ఎందుంటుంది, స్థితి ఉంటుంది దాంట్లో. అటువంటి ఆ నాగుల్ని ఆరాధించే రోజు ఈరోజే. అదే రోజున గరుడ పంచమి. నాగుల్ని ఆరాధించాం, గరుడుని కూడా ఆరాధిస్తాం.
నాగుల్ని పట్టుకునేటటువంటి వాడు గరుడు కాబట్టి ఏదైనా నాగం నా భర్తకి కానీ నా కుటుంబానికి కానీ హానికరమై ఉండేటటువంటి స్థితి ఉంటే గరుడుడా నీకు నమస్కరిస్తున్నాను కాబట్టి దాని ద్వారా బాధ కలగకుండా ఉండేలా చేస్తూ నువ్వు ఒకసారి రెక్కల ధ్వనిని వినిపించు, పాము పారిపోయేలా చేయి, పాముని హాని చేయకు, నాశనం చేసి చంపి నా భర్తకి ప్రాణాలు పోకుండా ఉండేలా చేసి నన్ను రక్షించు అని గరుడుని ప్రార్థించడం గరుడ పంచమి లక్ష్యం. అలాగే నాగ పంచమి దానికి సంబంధించినటువంటి అంశం కూడా. మరి ఉత్తరం చూద్దామండి. శంకర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గరుడ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గరుడ అనే ప్రత్యేకమైనటువంటి పదానికి అర్థం మామూలుగా ఉండదు. ఆయన పుట్టినటువంటి విధానం, ఆయనకు ఉండేటటువంటి శక్తి అంతది అసామాన్యమైనటువంటిది. ఆయనకి పక్షీంద్రుడు అని పేరు, అంటే బిరుదది, పక్షులకు ఇంద్రుడు. మొత్తం ఉండేటటువంటి 8 దిక్కుల్ని పరిపాలించే యనమండుగురులో అతి ప్రధానమైన దిక్కైనటువంటి తూర్పు దిక్కుకి అధ్యక్షుడిగా ఉంటాడు ఇంద్రుడు, దేవతాధ్యక్షుడైన. శచీదేవితో చక్కనైనటువంటి ఐరావత గజం మీద వజ్ర అనే పేరు కలిగిన ఆయుధాన్ని అలా పుచ్చుకుని అమరావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఏలుతూ ఉంటాడు. అక్కడ ఇంద్రుడికి ఎంత ఐశ్వర్యం ఉంటుందో ఇది పరమైశ్వర్య అనే ధాతువు మీద ఇంద్రహ ఏర్పడుతుంది. ఎంత శక్తిమత స్థితి అతనికి ఉందో, ఎంతటి ఐశ్వర్యం ఉందో అంతటి ఇంద్రుడితో సమానంగా ఈయన్ని అంటే గరుడుని పక్షీంద్రుడు అని ఇంద్రుడే చేశాడు పేరు. ఎలా? ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి అమృత భాండాన్ని రక్షించేటటువంటి అవకాశం కలిగినవాడు. నేను అమృతాన్ని తెచ్చి మా అమ్మ దాస్యాన్ని పోగొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ గరుడు. కదురువ పిల్లలైనటువంటి పాములందరూ కూడా మీ అమ్మ దాస్యం తొలగాలి అంటే మాకు అమృతాన్ని తెచ్చి అని అడిగారు. అమృతమేగా, తేవడమేగా, నేను తెస్తాను అని అమృత భాండాన్ని స్వయంగా తేవడానికి ఎగిరి అమృత భాండాన్ని తెస్తూ ఉంటే ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి వాళ్ళందరూ ఎదుర్కొన్నారు. ఇంద్రుడు కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని వజ్ర అనే పేరు కలిగిన ఆయుధాన్ని గరుడు మీదకి వేశాడు. వెంటనే గరుడు ఇంద్రుడిని చూశాడు. ఇంద్రుడా, నువ్వు తూర్పు దిక్కుకి అధ్యక్షుడివి, దేవతలకు అందరికీ కూడా ప్రభువి, దిక్పాలకుడివి, శచీదేవికి భర్తవి, అమోఘమైన తపస్సంపన్నుడివి, 100 యాగాల్ని చేసిన వాడివి. నిష్కారణంగా నా మీద వజ్ర అనే పేరు కలిగిన ఆయుధాన్ని అంటే వజ్రాయుధాన్ని విసిరావు. నీ వజ్రాయుధం నన్నేం చేయలేదు, నాకు ఆ శక్తి ఉంది. కానీ నువ్వు వేసిన వజ్రాయుధాన్ని అవమానించకూడదు కాబట్టి నా శరీరానికి ఉండేటటువంటి ఒక ఈకను అక్కడ పడవేసి పెడుతున్నానని గరుత్మంతుడు తన ఒక ఈకను అక్కడ పడేశాడు. నువ్వు వేసిన వజ్రాయుధానికి ఇదిగో ఇది రాలిందని ఆనందించు అని. ఆశ్చర్యపడ్డాడు ఇంద్రుడు. ఒక వజ్రాయుధంతో నేను గరుత్మంతుడిని మోదితే ఒక ఈక అక్కడ పడేసి వెళ్ళాడా? ఎంతటి గొప్పవాడు రాని ఈవేళ నుంచి నిన్ను ఖగ ఇంద్రహ, ఖగ ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి, ఖ అంటే ఆకాశం, గా అంటే ఎగిరేది. ఆకాశంలో తిరిగే పక్షి జాతికి మొత్తానికి నిన్ను ఇంద్రుడిగా చేస్తూ 2వ ఇంద్రుడిగా నిన్ను ప్రకటిస్తున్నాను, ఖగేంద్రుడు అన్నాడు. అంతటి గొప్పవాడు గరుడు. కాబట్టి గరుడ అనే మాటకి ప్రత్యేకమైన అర్థం ఉండదు, వాడు పెట్టినటువంటి పేరు అది. కానీ ఆయన శక్తి మాత్రం ఇది. ఇంద్రుణ్ణి కూడా భయపెట్టినటువంటి వాడు, అమృత భాండాన్ని తేగలిగినంతటి శక్తి కలిగినటువంటి వాడు. సామాన్యుడు మాత్రం కాదు, తల్లికి పరమానందాన్ని కలిగించినవాడు, తల్లికి సవతైనటువంటి కదురువుకి మానసికమైనటువంటి భయాన్ని కలిగించినవాడు. ఆ కదురువ పుత్రులైనటువంటి మొత్తం పాములన్నింటినీ తనకి ఆహారంగా కోరుకున్నటువంటి వాడు ధీమంతుడు కూడా. మరి ఉత్తరం చూద్దామండి. శ్యామ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గరుడుడికి శ్రీహరి వాహనమయ్యే భాగ్యం ఎలా లభించింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గరుడుని యొక్క శక్తిని గమనించాడు శ్రీహరి. ఎంత ఆశ్చర్యము! అమృత భాండాన్ని తెచ్చాడా?
అమృతం అంటే అమృతం భాండం, పెద్ద కుండ నిండుగా అమృతం ఉందా, అది ఆ మృతం. మృతి లేకుండా చేసే ఆ శక్తి కలిగిన అమోఘమైన ద్రవం ఆ మృతం. దాంట్లో ఒక గుక్కెడు కానీ ఈయన తాగినట్టయితే గరుడు జీవితం మరణం అనేది ఉండనే ఉండదు. కానీ అంత దూరం నుంచి భూలోకానికి అమృతాన్ని తెచ్చేటటువంటి ఆ సందర్భంలో కూడా గరుత్మంతుడు కనీసం కొద్దిగా తాగుదామని కానీ రుచి చూద్దామని కానీ, తాగేస్తే ఎలాగా చావను కాబట్టి ఎందరూ దేవతలు ఆ ఇంద్రుడితో సహా నా మీద కత్తుల్ని దూసినా, గదల్ని వేసినా, ఇతరమైన ఆయుధాలని విసిరినా చావను కాబట్టి ఇది మంచి అవకాశం అని అనుకుని ఏ మాత్రము ఒక చుక్కని కూడా స్వీకరించాల. అలోలహ, దాని ఎందు ఏమాత్రం ఇష్టం లేనివాడా, ఎంత గొప్పవాడు వీడు అనుకున్నాడు శ్రీహరి. ఖచ్చితంగా వీడికి ఏదైనా సరే ఓ మంచి అవకాశాన్ని ఇవ్వాలి అని నిర్ణయించుకుని గరుడుని చూశాడు. చాలా అందం అనిపించిందా నీ అలోలతకి, అంటే దాని యందు కనీసపు ఇష్టాన్ని కూడా చూపించనటువంటి స్థితికి నేను చాలా ఆనందపడుతున్నాను, నీకేం కావాలో కోరుకో. నేనా ఓ మంచి వరాన్ని కోరుకుంటాను, నువ్వు ఎంతట నువ్వే అన్నావు కాబట్టి అడుగుతున్నా. నీకు వాహనమగుడు, నీకు నేను వాహనాన్ని కానీ అయినట్టయితే అంతకు మించి ఇంకే కోరిక లేదు, వాహనంగా ఉంటానని. అంతటి శక్తి కలిగినటువంటి గరుడు ఇంకే వరాన్ని అడిగినా కూడా శ్రీహరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నీకు వాహనంగా నేను ఉంటాను అన్నాడు. ఈ అడిగిన తీరు మరీ గొప్పగా ఉందే అని అనుకుని, అయితే నాకో వరం నువ్వు ఇస్తావా అన్నాడు విష్ణువు. నీకు నేను వరాన్ని ఇవ్వడమా? నీ నుండి వరాన్ని పొందినటువంటి వాడిని, నీ నుండి వరాలని పొందవలసిన వాడిని, నాకంటే నువ్వు ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి వాడి, నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి తప్ప నేను నీకు ఇచ్చేదేవి. అలా కాదు, నేను వెళ్ళేటటువంటి రథానికి జెండా మీద నీ బొమ్మ పెట్టుకుంటాను, గరుడ ధ్వజ. అంచేతనే శ్రీ మహావిష్ణువు రథం మీద గరుత్మంతుడి బొమ్మ అలా ఎగురుతూ ఉండేది, గరుడ ధ్వజ. ఎంత ఆశ్చర్యం! మొత్తం లోకంలో ఉండేటటువంటి యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా ఆ గరుడు బొమ్మగా కలిగినటువంటి జెండా ఎగురుతోంది అంటే శ్రీహరి వస్తున్నట్టుగా గుర్తుంచుకోగలిగాడు. అంటే గరుడి పుణ్యం సామాన్యమా? కాబట్టి గరుడు ఏ శ్రీహరికి వాహనంగా అయ్యాడో, అది ఏ శ్రీహరి గరుడుని తన జెండా మీద బొమ్మగా పెట్టుకున్నాడో, ఈ రెండూ కూడా గరుడి అదృష్టంకరంగా లభించినవే, అనుమానం లేదు. ఖగేంద్రుడు అనేది కూడా తాను అలా అడిగితే ఇచ్చినటువంటి బిరుదు కాదు. ఇంద్రుడు స్వయంగా అన్నాడు, నువ్వు పక్షీంద్రుడివి, రెండవ ఇంద్రుడు అని నేను ఇస్తున్నాను బిరుదు అన్నాడు. అది ఆయనకు ఉండేటటువంటి గొప్పదనం. ఎంత గొప్ప మాట అది! శ్రీహరి కావాలని తన జెండా మీద బొమ్మని వేయించుకున్నాడని. అందుకనే ఎక్కడైనా సరే ఉత్సవాలు జరిగేటటువంటి సందర్భంలో విష్ణు ఆలయాల్లో గరుడ చిత్రాన్ని స్వయంగా అక్కడ ఎగరేస్తారు, ధ్వజ ఆరోహణమని. ఆ గరుడు ఆ రెపరెపరాలేటటువంటి ధ్వజం మీద అలా ఉండి, మా స్వామి అయినటువంటి శ్రీహరికి ఉత్సవాలు జరుగుతాయి ఈ రోజు నుంచి ఫలాని రోజు వరకు, ఆ రోజు వరకు కూడా మీరందరూ కూడా ఆకాశ మార్గంలో దివ్య రూపాల్లో అంతర్ధానం అయినటువంటి ఆ అదృశ్య రూపాలతో వెళ్ళేవాళ్ళు ఏ ధ్వజస్తంభం కిందగా వచ్చి స్వామిని సేవించుకుని వెళ్ళండి, స్వామిని దర్శించుకుని వెళ్ళండి అని పేరు పేరున పలకరిస్తూ, పిలుస్తూ, ఆహ్వానిస్తూ కనిపిస్తాడు. ఎంత అదృష్టం గరుడిది! ఇది కళ్ళలో ధ్యానించుకుని ఆ రూపాన్ని చూసుకోగలగాలి. అంతటి గొప్పవాడు గరుడు, అంతటి శక్తిమత్వ విధానం కలిగినవాడు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి గరుడ పంచమికి సంబంధించి ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.